ఇప్పుడు టీడీపీకి వర్మ గారు అంటే అవసరం లేదు, పవన్ కళ్యాణ్ అంటే అవసరము. ఆయన గెలవాలన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంటికి వెళ్ళాడు, వర్మ గారి ఇంటికి. నా గెలుపు నీ గెలుపే, నీ గెలుపు నా గెలుపు లేక అనుకొని టీడీపీ జనసేన రెండు ఒకటే ఈ పిఠాపురంలో. ఈరోజు నువ్వెంతనో నేనంతా, నాకు ఒక పార్టీ తరపు నుంచి నాకు ఒక నీ ప్లేస్లో నన్ను నిలబెట్టారు. నువ్వు గెలిచినా నేను గెలిచినా ఒకటే, పేరుకు మాట నేను పవన్ కళ్యాణ్నే, టీడీపీ కాదు అక్కడ అని చెప్పి ఇన్ని రోజులు వాడుకొని వదిలేశారు. ఆయన మనస్తాపం చెంది ఇన్ని రెండు సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఏం లేదు. అదే పదవి లేదు, రాష్ట్ర అధ్యక్షుడు లేదు, ఆ నియోజకవర్గంలో నేను ఉన్నానా లేనా అని ఉనికివి లేదు. అలాంటి వర్మ గారు ఈరోజు పార్టీ వీడిండు, పార్టీ పోయిందంటే టీడీపీ వాళ్ళు కావాలని ఆయన తీసేశారు. నేనేమంటున్నా అంటే వర్మతో అవసరం లేదు పిఠాపురంలో, పవన్ కళ్యాణే అవసరం ఆడ. ఇక అందు గురించి అలా చేస్తున్నారని నేను. ఇంకొంతమంది ఏమంటున్నారంటే అంటే ఇక్కడ పిఠాపురం ఇన్ఛార్జ్గా తీసేశారు కానీ స్టేట్ లెవెల్లో పెద్ద పదవి ఇవ్వడానికి తీసేశారనే విధంగా ఇగో నాకు పదవి ఇవ్వాలంటే 6 నెలల కింద నాగబాబుకి ఇచ్చిన ప్లేస్ నాకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిపించాను కదా, ఆ ప్లేస్ నాదే కదా, ఎమ్మెల్సీ నాకు ఇచ్చేవాళ్ళు కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? మరి నేను పార్టీలో అవసరం లేదనే కదా మీరు నన్ను ఇలా చులకన చూస్తున్నారు. నేనేందో అతి త్వరలో చూపిస్తా. పార్టీ మీరు వదిలిపెట్టారు, నేనేమో పిఠాపురంలో ఎవరినో నేను చూపిస్తాను. ఆ రోజు అతి త్వరలో వస్తుందని నేను అనుకుంటున్నాను. ఉన్న రోజుల్లో పార్టీ పెట్టడానికి ఎవరికి లేదు, కానీ ఏదో పార్టీలోకి వెళ్తాడు. వెళ్తే ఇక 2 పార్టీలు ఉన్నాయి ఆడ, టీడీపీ జనసేన అని. ఇప్పుడు నెక్స్ట్ పార్టీ వైఎస్ఆర్సీపీ ఉంది, టగ్గఫర్ ఉంది టీడీపీకి. ఆ పార్టీలోకి వెళ్తాడేమో అని మేము అనుకుంటున్నాం. నాయకుడు అన్నప్పుడు ఒకసారి ఓడుతాడు, ఒకసారి గెలుస్తాడు. కంటిన్యూ గెలవాలంటే అది పరీక్ష కాదు, ప్రజల తీర్పు. అది ఈరోజు కాకుండా రేపైనా గెలుస్తాడు కదా. ఆయన వర్మ అనేది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ అప్పుడు వాళ్ళ ఇంటికి పోయిందా లేదా? ఓటు బలం ఉన్నట్లనే కదా వర్మ గారికి, లేకపోతే ఇంటికి అవసరం లేదు కదా, అక్కడ ఓన్ అవసరం లేదు కదా. ఆయన ఒక నాయకుడే కదా, అక్కడ నియోజకవర్గంలో గట్టి నాయకుడే. కావాలని డమ్మీ చేస్తున్నారు, ఇక కావాలని మొత్తానికి తీసేశారు పార్టీ నుంచి. ఈ రోజైనా రేపైనా ఆయన నిరూపించుకుంటాడు, కంపల్సరీ నిరూపించుకుంటాడు. ఆ దమ్ము అయితే ఆయనకు ఉంది. ఎందుకు తీస్తారంటే అండి, కొంత ఆయన క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించారంటంలో రీసెంట్ సన్నివేశాలు కొన్ని చెప్తున్నాయి. అయితే ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి ఫోటో, చిన్న ఫోటో వేశారు, దానికోసం అలిగి ఆయన కొన్ని కాంట్రవర్సీ చేశారు. దాని గురించి జనసేన శ్రేణులు కూడా కొంచెం గుర్రుగా ఉన్నారంటంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింలే. అయితే ఏంటంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆయన కూడా కొంచెం గట్టిగా చెప్పారు, ఇది క్రమశిక్షణ అనేది నా విషయంలో తేడా వచ్చినా సరే నేను ఊరుకోను, కొన్ని లోటుపాట్లు జరుగుతాయి, లోటుపాట్లు జరిగినంత మాత్రాన రోడ్డు మీదకి వచ్చేసి మీడియాకి వచ్చేసి రకరకాలుగా మాట్లాడి మన పరువు మనమే తీసుకోకూడదని ఆయన గట్టి క్లాసే అందరినీ ఉద్దేశించి, అదే వర్మ గారిని ఉద్దేశించి కూడా చెప్పారు. ఇది అందరూ ఊహించిందేనండి. ఇప్పుడు ఆయన చేసిన చర్య అనేది అనాలోచిత చర్య లేదా అవివేక చర్య అంటారు దాన్ని. ఆయన పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు, ఎన్నో ఏళ్ళ నుంచి సేవ చేస్తూనే ఉన్నారు. ఆయనకు ఆ మాత్రం తెలిసి ఉండాల్సింది, ఒక ఉమ్మడి ప్రభుత్వం ఉంది అని అంటే దాని మీద ఎటువంటి చర్య తీసుకోవాలనుకున్నామని అధిష్టానాన్ని అడగాలి. పలానా జరుగుతుంది, నేను చేయాలన్నా వద్దా, ఇటువంటి సమస్య వస్తే ఏం చేయాలని చెప్పేసి. అటువంటిది ఏది లేకుండా ఈయన అనాలోచితంగా ఆ చర్యను పైకి తీసుకొచ్చేసి సోషల్ మీడియాలో ఏదో చేసేసి నేను సపరేట్ చేద్దామని చెప్పేసి అన్న ఆలోచన పరంగా చేసింది అనిపిస్తుంది, కానీ ఆలోచించి చేసిందని చెప్పేసి మనకు అనిపించట్లేదు. ఈయన మీద చర్య జరుగుతుంది, చర్య అనేది తీసుకుంటారని చెప్పేసి అనిపించింది, కానీ తనని సస్పెండ్ చేస్తారని చెప్పేసి ఆ పదవి నుంచి తీసేస్తారని చెప్పేసి అంతా ఆలోచించలేదు అన్నట్టు. కాకపోతే ఈ చర్య చేసినా కూడా ఇది కూడా సబబుగానే ఉంది. ఆయన దీనికి కూడా తను ఫీల్ అవ్వాల్సిందే ఏదైనా ఉంటే వెళ్ళేసి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ గారు కానీ, ముగ్గురిట్లలో ఎవరైనా కలిసేసి క్షమాపణ అనేది చెప్పుకుంటే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే ఈయనకి ఇంకా ప్రజాదరణ అనేది చెప్పేసి ఉంది. కాకపోతే ఈ ప్రజాదరణ అనేది ఆయన రేపు పొద్దున ఎలక్షన్లో పోటీ చేసి గెలిచేంత అనేది ఇప్పుడు లేదు. అది ఆయన కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఇదే పార్టీలు కొనసాగితే బెటర్. అక్కడ నుంచి బాధ్యతల్లో టీడీపీ పరంగా తొలగించారు. మరి ఇంకా ఏ నిర్ణయం తీసుకునేది ఏంది అనేది ఆయన స్వాగతించాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నోటీస్ ప్రకారం. కాబట్టి ఇంకా ఏం జరిగిద్ది ఏంది అనేది చూడాలి. రేపు ఎల్లుండిలోపు మొత్తం ఏంది, ఈయన పరిస్థితి ఏంది అనేది అర్థమయ్యిద్ది. అర్థమైన తర్వాత మనం మాట్లాడితే ఆ విషయం గురించి బాగుంటుంది. అలా ఏమనుకోవద్దన్న, ఎట్లా అనుకుంటావు నువ్వు? పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, పిఠాపురంలో గెలిచారు, ఎన్నిసార్లు వెళ్ళారు? 2 సార్లు వెళ్ళి ఉంటారేమో. వెళ్ళాలి కదా. ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే మిగతా వాడికి కూడా భయం ఉండిద్ది అన్న. ప్రతిపక్షానికి భయం ఉండిద్ది, అధికారంలో ఉన్నోడికి భయం ఉండిద్ది, అధికారులకి భయం ఉంటుంది. పక్క కూటమి కలిసింది, వాళ్ళు ఒక కూటమిగా వచ్చినప్పుడు వెళ్ళాడా పిఠాపురం? పవన్ కళ్యాణ్, అది మైనస్ అయింది. అది ఉపయోగించుకుని వర్మ 2-3 చోట్ల ఎగిరాడు.
కార్యకర్తలకు నచ్చలేదు, జనసేన కార్యకర్తల వల్ల నలిగిపోయాడు, కొన్ని మాటలు అన్నాడు, ఆ మాటలు పైదాకా వెళ్ళినాయి, కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఏం చేయలేని పరిస్థితి ఆయన కూడా. మన మీటింగ్లో కూడా జరిగింది, టీడీపీ మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాం, ఫోటోల గురించి చండుకోవడం మన టీడీపీలో లేదని కరెక్ట్ కాలకండగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయినా కానీ ఇంకా మారలా, మరి ఎట్లా ఉంటుంది? కాబట్టి నిర్ణయం తీసుకున్నారు. ఆయన కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళాడంటే అది ఒక్కటే ఉదాహరణ. 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినాడు అన్న, పార్టీ కోసం పోరాడాడు, చరిత్ర ఉంది కాబట్టి ఆయన తగిన నిర్ణయం తీసుకుంటాడని మేము అనుకుంటాం. వర్మను తొలగించడం అయితే కరెక్ట్ కాదండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు వేలాది మంది కార్యకర్తలను చూసుకుంటూ పార్టీని ఒక బలోపేతం చేసి పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్నటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు మాత్రం తీసేయడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే అధికారం లేనప్పుడు ఉన్నోళ్ళే మనకు పార్టీకి అవసరం అండి. అధికారం వచ్చిన తర్వాత వందల మంది వస్తారు, ఇవ్వాలని కూడా వందల వేల మంది వస్తారు అధికారం వచ్చిన తర్వాత. అధికారం లేనప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని పార్టీ కార్యకర్తలను పార్టీని కాపాడుకొని ఉన్నటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు మీరు తీసేది ఎంతవరకు కరెక్టు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా గెలవడానికి ప్రధాన కారణం వర్మ గారే. ఆయన పనిచేసినటువంటి క్యాడరు, ఆయన క్యాడరు తర్వాత ఆయన నమ్ముకున్నటువంటి కార్యకర్తల అభిమానులు ఇంతమంది కూడా వీళ్ళు పవన్ కళ్యాణ్ గారికి పనిచేసి గెలిపించారు. అట్లాంటి వ్యక్తిని తీసేయడం అంటే సరైన విషయం కాదు. ఏదైనా కూడా రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి అనుకుంటున్నా పిఠాపురంలో. అంటే ఇప్పుడు టీడీపీని అంత గట్టిగా చెబుతున్నావు, మరి టీడీపీ తరఫున నిలబడిన క్యాండిడేట్ కూడా పవన్ కళ్యాణ్ గారు, ఆయన అక్కడికి రాడు. మరి అంత బలగా ఉండి అంత గెలిపించినప్పుడు ఆయనే నిలబడచ్చు కదా. ఇలా పారిపోవటము, చిన్న చిన్న వేషాలు వేయడము, ఫోటోల దగ్గర బయటపడటం ఎంతమంది న్యాయం అంటావు? అర్థం కాలేదన్న మీరు క్వశ్చన్ అన్నది. మీరు ఆయన గురించి మంచిగా చెప్పారన్న, అంత బలం ఉంది ఆయన దగ్గర. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించింది ఆయనే. అట్లాంటప్పుడు అక్కడ ఉన్న కార్యకర్తలను అందరినీ కంట్రోల్ చేయాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ఎటు వెళ్తలేదు కదా అక్కడికి. మరి అంత బాధ్యతలన్నీ ఈయన తీసుకుని ముందు నడపచ్చు కదా. ఫోటోల దగ్గర వివాదాల దగ్గర బయటపడతాం ఎంతమంది న్యాయం? ఒకటండి గుర్తుపెట్టుకోండి, ప్రోటోకాల్ ప్రకారమైన సిట్టింగ్ ఎమ్మెల్యేకు ప్రియారిటీ ఇస్తారు తప్ప మిగతా నియోజకవర్గాల ఇన్ఛార్జ్లకు ఇవ్వరు కాండి. ఎందుకంటే గవర్నమెంట్ ప్రోటోకాల్ ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళకే ఉంటుంది తప్ప వట్టి వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఆయన కూడా బాధ అనిపిస్తుందండి. ఆయన టికెట్ గద్దలాగా వచ్చి పవన్ కళ్యాణ్ గారు కొట్టుకపోతే వీళ్ళు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అండి. గతంలో పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడైతే ఓడిపోయినటువంటి సీటు ఉందో అక్కడ పోటీ చేసుకుంటే బాగుంటుండే. ఎందుకంటే ఇప్పుడు వర్మ అంటే నాటే చిన్నవాటి కార్యకర్త కాదు, చిన్నపాటి నాయకుడు కాదు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే కూడా గెలిచినటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తిని అలా టికెట్ ఇవ్వకుంటే ఇబ్బందికరం చేస్తే చాలా ఇబ్బందే కదా అండి. ఏదైనా కూడా వర్మ లాంటి వాళ్ళకు న్యాయం చేయాలి, పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి వ్యక్తులకు న్యాయం చేస్తే బాగుంటుంది తప్ప ఇలా కావాలని చెప్పేసి వెళ్ళగొడతాం, అది చేస్తాము, ఇతర నాయకులు ఉన్నారని చెప్పేసి చేస్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయనది ఎవరిదైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఆయన ఎమ్మెల్యే ఇచ్చినటువంటి నియోజకవర్గంలో ఆయనకు పట్టున కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందా అండి? మీరు భలే మాట్లాడతారు.